గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 869. ఈ రోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు రిజల్ట్స్ ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 874 పాయింట్స్ పెరిగి 79,468 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 304 పాయింట్స్ పెరిగి 24,297 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.37% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.35% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.75% పెరిగింది. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడుతున్నటువంటి మన మార్కెట్ లోని ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా పాజిటివ్ మొమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ మీకు గుర్తున్నట్లయితే మొన్న మండే రోజున మన మార్కెట్స్ బాగా కరెక్ట్ అయినప్పుడు బ్యాంక్ ఆఫ్ జపాన్ తీసుకున్నటువంటి డిసిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. చాలా సంవత్సరాల నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ ని స్టేబుల్ గా మెయింటైన్ చేస్తున్నటువంటి బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఒక్కసారి రేట్ హైక్ చేయడం జరిగింది. ఈ రేట్ హైక్ చేయడం వలన ఎవరైతే జపాన్ ఎఫ్పిఐ ఇన్వెస్టర్స్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ దొరుకుతుంది కదా అని చెప్పి జపాన్ లోని బారోయింగ్ చేసి అదర్ కంట్రీ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు ఫర్దర్ గా కూడా బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు రేట్ హైక్స్ చేసినట్లయితే దానివల్ల నష్టపోతామని చెప్పి భయపడి గ్లోబల్ మార్కెట్స్ లోని సెల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ సెల్లింగ్ తోని మనకి గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడింది. సో మార్కెట్స్ లోని ఏదైతే ఈ ప్రెషర్ కనపడుతున్నదో దాన్ని కంట్రోల్ చేసేందుకు గాను బ్యాంక్ ఆఫ్ జపాన్ వాళ్ళు ఫర్దర్ గా రేట్ హైక్స్ చేయమని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో బ్యాంక్ ఆఫ్ జపాన్ దగ్గర నుంచి ఫర్దర్ గా రేట్ హైక్ చేయమని చెప్పి ఈ అనౌన్స్మెంట్ రావడంతోనే అది ఈ రోజు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కి రిలీఫ్ ఇచ్చింది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మన మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈవెన్ మన మార్కెట్ తో పాటు గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అన్ని కూడా ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. సో ఇప్పటి నుంచి మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయిపోద్దా అంటే మండే రోజు మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు మీకు క్లియర్ గా చెప్పాను కదా. మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి మరొక కన్సర్న్ ఏంటంటే మన మార్కెట్ లోని మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. అలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఇలా మార్కెట్స్ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ వచ్చినప్పుడు ఆ స్టాక్స్ కొంచెం ఎక్కువగానే కరెక్ట్ అవుతాయి. అండ్ ఇప్పుడే బ్యాంక్ ఆఫ్ జపాన్ దగ్గర నుంచి ఈ పాజిటివ్ అప్డేట్ వచ్చింది కదా. దీంతో ఈ రోజు మార్కెట్ లో అయితే కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. బట్ నెక్స్ట్ ఒక 1 వీక్ వరకు మార్కెట్ ని కొంత అబ్జర్వ్ చేయండి. అంటే మార్కెట్ స్టెబిలైజ్ అయిందా లేదా అన్నది. కొంత మార్కెట్ స్టెబిలైజ్ అయింది అనుకోండి, అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవచ్చు తప్ప కంగారు పడిపోయి ఇప్పుడే ఇన్వెస్ట్ చేశాక ఫర్దర్ గా ఏదైనా నెగిటివ్ అప్డేట్ వచ్చింది అనుకోండి, అగైన్ మార్కెట్స్ లోని మనం కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. సో అందుకని ఈ వీక్ లోని మార్కెట్ ని కొంత అబ్జర్వ్ చేసి దాని తర్వాత మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. నెక్స్ట్ ఈసారి బడ్జెట్ లోని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ సేల్స్ పైన వచ్చేటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పైన ట్యాక్స్ ప్రీవియస్ గా 20% ఉండేది, దాన్ని 12.5% కి తగ్గించడం జరిగింది. కాకపోతే ప్రీవియస్ గా 20% ఉన్న దానిపైన ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండేది కాబట్టి దానివల్ల అడ్వాంటేజ్ ఉండేది. ఈసారి 12.5% కి దాన్ని తగ్గించినా కూడా ఈ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారు కాబట్టి చాలా మంది దానివల్ల ఎక్కువ ట్యాక్స్ పే చేయవలసి వస్తుంది. సో ఈ రూల్ ఏదైతే తీసుకొచ్చారో అది 2001 ఆ తర్వాత కొన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాపర్టీ సేల్స్ పైన ఈ న్యూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే అప్లికేబుల్ లోకి రాబోతుంది. సో దీనివల్ల ఎక్కువ మంది నష్టపోతారు కాబట్టి 2 రకాల ట్యాక్స్ ల్యాబ్స్ ని కూడా అవైలబుల్ గా ఉంచాలని చెప్పి మన ఫైనాన్స్ మినిస్ట్రీకి చాలా మంది ప్రపోజల్స్ పంపించడం జరిగింది. అంటే ఈ 20% ట్యాక్స్ విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ అండ్ అలాగే 12.5% అంటే ఏది బెనిఫిట్ అయితే అది సెలెక్ట్ చేసుకునేలాగా ఆప్షన్ అయితే కల్పించాలని చెప్పి రిక్వెస్ట్లు పంపారు. ఫైనల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే నిన్న ఒక పాజిటివ్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ 2024 జూలై 23rd కన్నా ముందు ఎవరైతే ప్రాపర్టీస్ ని కొంటారో వాళ్ళకి ఈ 2 స్లాబ్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ మీకు 20% ట్యాక్స్ విత్ ఇండెక్సేషన్ బెనిఫిట్ వల్ల ఎక్కువగా బెనిఫిట్ పొందుతున్నారు అనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా 12.5% స్ట్రైట్ అవే అంటే దాని మీద ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు, దాని వల్ల ఎక్కువగా లాభపడుతున్నారు అనుకోండి, దాన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి వెసులుబాటును అయితే కల్పించారు. సో గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అనౌన్స్మెంట్ ఏదైతే ఉన్నదో ఇది రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఓనర్స్ రిలేటెడ్ గా కొంత రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రేపు భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ వల్ల భారత్ నెట్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ టెండర్ అయితే ఓపెన్ అవనున్నది. సో ఈ టెండర్ ని ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఏ కంపెనీస్ విన్ అవుతాయి అన్నది మనం చూడాలి. యాక్చువల్లీ ఈ టోటల్ టెండర్ వాల్యూ 65,000 crores ఉండొచ్చు అని చెప్పి మీడియా అయితే రిపోర్ట్ చేస్తుంది. సో ఈ టెండర్ రేపు ఓపెన్ అవబోతుందన్న అప్డేట్ తోనే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ లైక్ HFCL, తేజస్ నెట్వర్క్ అండ్ స్టెర్లైట్ టెక్నాలజీ స్టాక్ లోని ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. సో రేపు టెండర్ ఓపెన్ అయిన తర్వాత ఎవరు తక్కువ బిడ్ కి క్లోజ్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవుతారో ఆ కంపెనీ అయితే బెనిఫిట్ పొందబోతుంది. నెక్స్ట్ GE T&D వాళ్ళకి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ
అప్రాక్సిమేట్లీ 305 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈస్టర్న్ రీజనల్ SLDCS అండ్ RLDC ప్రాజెక్ట్ అప్గ్రేడేషన్ రిలేటెడ్ గా వర్క్ చేయనున్నారు. వీళ్ళకి పవర్ గ్రిడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో GE T&D స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళతోని చోళా జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళకి ఇండియాలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని యూజ్ చేసుకోవడం ద్వారా ఈ మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళ కస్టమర్స్ కి చోళా జనరల్ ఇన్సూరెన్స్ యొక్క మోటార్ అండ్ అదర్ నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని వీళ్ళు ఆఫర్ చేయనున్నారు. ఈ పార్ట్నర్షిప్ ద్వారా రెండు కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందబోతున్నాయి. ఎందుకంటే ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని ఎక్స్పాండ్ చేసుకోవడం ద్వారా ఈ అడిషనల్ ప్రొడక్ట్స్ కూడా సేల్ అయ్యాయి అనుకోండి, దాని ద్వారా మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళకి కమిషన్ వస్తుంది. కాబట్టి అది మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళకి పాజిటివ్. అండ్ చోళా వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ని మహేంద్ర ఫైనాన్స్ వాళ్ళు బాగా సేల్ చేశారనుకోండి, దాని ద్వారా చోళా వాళ్ళు కూడా బెనిఫిట్ పొందబోతున్నారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి సుజ్లాన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు మల్టీ బ్రాండ్ రెన్యూబుల్ ఎనర్జీలోని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ అయిన రెనామ్ లోని 2 ట్రెంచెస్ లోని 76% స్టేక్ ని అక్వైర్ చేసేందుకు గాను షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఇనిషియల్ గా ఈ కంపెనీలోని వీళ్ళు 51% స్టేక్ ని 400 crores కి అక్వైర్ చేయనున్నారు. ఫస్ట్ ఈ 51% స్టేక్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ 18 months లోని ఈ కంపెనీలో వీళ్ళు అడిషనల్ గా 25% స్టేక్ ని 260 crores పెట్టి అక్వైర్ చేయనున్నారు. నో ఈ రెనామ్ కంపెనీ యొక్క కీ స్ట్రెంగ్త్స్ మీరు చూసినట్లయితే వీళ్ళ దగ్గర 2.5 gigawatt ఆఫ్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఉన్నట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 20 నుంచి వీళ్ళ ఫ్లీట్ లోని 30% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి 7 విండీ స్టేట్స్ లోని ప్రెజెన్స్ ఉన్నట్లయితే 850+ స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉన్నది. నో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా విండ్ ఎనర్జీ O&M బిజినెస్ లోని వీళ్ళ మార్కెట్ లీడర్షిప్ పొజిషన్ ని మెయింటైన్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ రెనామ్ వాళ్ళు మన ఇండియాలోని ఫాస్ట్ గా గ్రో అవుతున్నటువంటి విండ్ టర్బైన్ సర్వీస్ మార్కెట్ మీద ఫోకస్ చేయబోతున్నట్టుగా, దీని ద్వారా ఓవరాల్ గా సుజ్లాన్ వాళ్ళైతే బెనిఫిట్ పొందబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో సుజ్లాన్ వాళ్ళ దగ్గర నుంచి ఈ విండ్ ఎనర్జీ O&M సర్వీస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీని అక్వైర్ చేస్తున్నారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సుజ్లాన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు టాటా మోటార్స్ వాళ్ళు వీళ్ళ మచ్ ఎవైటెడ్ మోడల్ అయినటువంటి కర్వ్ ఈవీ ని లాంచ్ చేయడం జరిగింది. దీనిలోని కర్వ్ ఈవీ 45 మోడల్ ఏదైతే ఉందో దీని ప్రైస్ 17.49 lakhs నుంచి 19.29 lakhs వరకు ఉన్నట్లయితే వీళ్ళ కర్వ్ ఈవీ 55 మోడల్ ఏదైతే ఉందో దీని ప్రైస్ 19.25 lakh నుంచి 21.99 lakhs గా ఉన్నది. అంటే ఈ మోడల్ లోని వేరే హై అండ్ లోవర్ అండ్ వెహికల్స్ ఉంటాయి కదా, సో ఈ వెహికల్ బట్టి ఈ ప్రైస్ అనేది వీళ్ళు ఫిక్స్ చేస్తారు. యాక్చువల్లీ టాటా మోటార్స్ వాళ్ళు వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అయితే కంటిన్యూస్ గా పెంచుకుంటూ వస్తున్నారు. కొత్తగా ఈ కర్వ్ ఈవీ మోడల్ ఏదైతే వీళ్ళు లాంచ్ చేశారో దీనికి కూడా మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ గానీ బాగా జరిగినట్లయితే అది టాటా మోటార్స్ వాళ్ళకి పాజిటివ్ కానున్నది. ఈ కర్వ్ ఈవీ యొక్క ఫీచర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ కర్వ్ ఈవీ మోడల్ తో పాటు వీళ్ళు కర్వ్ ICE అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ మోడల్ ని కూడా లాంచ్ చేశారు. దీనిలో 3 టైప్ మోడల్స్ ఉన్నాయి. 2 మోడల్స్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నట్లయితే మరొక మోడల్ డీజిల్ ఇంజిన్ తో రానుంది. సో వీళ్ళు కొత్తగా ఈ కర్వ్ ఈవీ అండ్ అలాగే కర్వ్ ICE మోడల్స్ ని లాంచ్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టాటా మోటార్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ హోమ్ టెక్స్టైల్ బిజినెస్ చేసేటువంటి వెల్స్పన్ లివింగ్ వాళ్ళు ఈ జనవరి మంత్ లో వీళ్ళ US సబ్సిడరీ కంపెనీ అయినటువంటి వెల్స్పన్ USA వాళ్ళు USA ఓహియోలోని $12.5 million ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక ఫుల్లీ ఆటోమేటెడ్ పిల్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే కంప్లీట్ అయిపోవడంతో ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసేసామని అండ్ ఆల్రెడీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి పిల్లోస్ డిస్పాచ్ కూడా స్టార్ట్ అయిందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్తగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ యాడ్ అవడం ద్వారా USA లోని హోమ్ టెక్స్టైల్ బిజినెస్ రిలేటెడ్ ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ LSAW అండ్ HSAW పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి జిందాల్ సా వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 2 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 1 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ జిందాల్ సా ఒక 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా మారబోతున్నాయి. వీళ్ళ దగ్గర నుంచి ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో జిందాల్ సా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఇక మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక స్టాక్ 2 స్టాక్స్ గా మారడం అంటే మనకి ఫ్రీగా షేర్ వస్తుంది అనుకుంటారు. ఈ స్టాక్ ని ఏ రేషియోలో అయితే వీళ్ళు స్ప్లిట్ చేస్తున్నారో అదే రేషియోలోని స్టాక్ ప్రైస్ కూడా అడ్జస్ట్ అవుతుంది అన్నది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ AIA ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు టోటల్ గా 10 lakh షేర్స్ ని ఈచ్ షేర్ 5,000 rupees చొప్పున టెండర్ రూట్ లోని బైబ్యాక్ చేయనున్నారు. ప్రెసెంట్ ఈ స్టాక్ మార్కెట్ లోని అరౌండ్ 4,400 rupees ఆర్డ్ లో ట్రేడ్ అవుతున్నది. ఈ 4,400 rupees ఆర్డ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి స్టాక్ ని వీళ్ళు 5,000 rupees కి బైబ్యాక్ చేయబోతున్నారంటే వీళ్ళు నియర్లీ 13% ప్రీమియం లోని బైబ్యాక్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్
అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు August 20th గా ఫిక్స్ చేశారు. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే August 20th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏవియేషన్ సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేసేటువంటి రామ్కో సిస్టమ్స్ వాళ్ళు కెనడియన్ ఫెడరల్ దగ్గర నుంచి మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా కెనడాస్ ఎయిర్ క్రాఫ్ట్ సర్వీసెస్ డైరెక్టరేట్ కి వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ ఇన్వెంటరీ అండ్ మెయింటెనెన్స్ రిలేటెడ్ గా క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయనున్నారు. సో కెనడియన్ గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళు మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లోని రామ్కో సిస్టమ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ అలంబిక్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ అలంబిక్ ఫార్మా వాళ్ళ ఎసిట్రేటిన్ క్యాప్సిల్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది. వీటిని అడల్ట్స్ లోని సోరియాసిస్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తుంటారు. అండ్ ఈ జూన్ 12 months ఎండింగ్ నాటికి యుఎస్ లోని వీటి యొక్క మార్కెట్ సైజ్ $21 million. సో వీళ్ళ క్యాప్సిల్స్ కి యుఎస్ ఎఫ్డిఏ దగ్గర నుంచి ఫైనల్ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది అలంబిక్ ఫార్మా వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రాజ్రతన్ గ్లోబల్ వైర్ వాళ్ళు చెన్నై కాంచీపురంలోని వీళ్ళ న్యూ గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేశారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని 60,000 MT per annum టైర్ బీడ్ వేర్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉన్నది. సో కొత్తగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి దీని రిలేటెడ్ గా మార్కెట్ లో ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏపీఐస్ అండ్ హోమ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి మారిఫన్ లాబొరేటరీస్ వాళ్ళు QIP రూట్ లోని 200 crores ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. ఇప్పుడు ఈ QIP ద్వారా వీళ్ళు 200 crores సక్సెస్ఫుల్లీ రైజ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ QIP లోని వీళ్ళకి గ్లోబల్ ఇన్వెస్టర్స్ లైక్ బోఫా, సామ్సంగ్ ఇండియా, సిటీ గ్రూప్, BNP పరిబాస్, నోమ్రా, మోర్గన్ స్టాన్లే వాళ్ళతో పాటుగా మరికొంతమంది దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ కనబడినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ QIP ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేశారో ఆ ఫండ్ ని వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా యూజ్ చేయడం ద్వారా కంపెనీ యొక్క గ్రోత్ ని డ్రైవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళ QIP కి మంచి రెస్పాన్స్ కనపడిందన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ చేసేటువంటి చమన్ లాల్ సేతియా వాళ్ళు Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ బోర్డ్ బైబ్యాక్ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయడం జరిగింది. ఈ బైబ్యాక్ లోని వీళ్ళు ఈచ్ షేర్ ని 300 రూపీస్ చొప్పున టెండర్ రూట్ లో బైబ్యాక్ చేయబోతున్నారు. ప్రెసెంట్ ఈ స్టాక్ మార్కెట్ లోని 230 రూపీస్ ఆర్డ్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ బైబ్యాక్ యొక్క రికార్డ్ డేట్ ని వీళ్ళు August 19th గా ఫిక్స్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే August 19th నాటికల్లా మీ డిమాట్ అకౌంట్ లోని ఈ షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళ సౌదీ అరేబియాకి చెందిన అసోసియేట్ కంపెనీ అయిన ఈస్ట్ పైప్స్ ఇంటిగ్రేటెడ్ కంపెనీ వాళ్ళు కొంతమంది ఈపీసీ కాంట్రాక్టర్స్ తోని మల్టీ ఇయర్ కాంట్రాక్ట్ ని సైన్ చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు స్టీల్ పైప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయాలి. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 525 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్ కండమ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యూపిడ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళు జీసీసీ రీజన్ లోని వీళ్ళ మార్కెట్ షేర్ ని గెయిన్ చేసేందుకు గాను యుఏఈ లోని ఒక సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ ద్వారా వీళ్ళ జీసీసీ రీజన్ లోని వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయనున్నారు. సో ఇక్కడ కూడా వీళ్ళ సేల్స్ కనుక పెరిగినట్లయితే అది క్యూపిడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ టాటా పవర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేటువంటి కొరలాచు హైడ్రో పవర్ లిమిటెడ్ వాళ్ళతోని షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో భాగంగా ఈ కంపెనీలోని వీళ్ళు 40% స్టేక్ ని 890 crores కి అక్వైర్ చేయనున్నారు. ఈ కంపెనీలో స్టేక్ అక్వైర్ చేయడం ద్వారా ఈ కంపెనీ దగ్గర ఉన్నటువంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, వాటి యొక్క యాక్సెస్ టాటా పవర్ వాళ్ళకి కూడా దొరుకుతుంది. కాబట్టి దీని వలన టాటా పవర్ వల్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ యాక్సెలరేట్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఎక్విజిషన్ ద్వారా టాటా పవర్ వాళ్ళకి అయితే పాజిటివ్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీటైల్ ఫుట్వేర్ బ్రాండ్ అయినటువంటి మెట్రో బ్రాండ్స్ వాళ్ళు వాళ్ళ పోర్ట్ఫోలియో ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా అమెరికాకి చెందినటువంటి హెడ్వేర్ కంపెనీ అయినటువంటి న్యూ ఎరా క్యాప్ కంపెనీ వాళ్ళతోని వీళ్ళు ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కంపెనీకి చెందినటువంటి క్యాప్స్, హ్యాట్స్ అండ్ యాక్సెసరీస్ ఉంటాయి కదా, వీటన్నిటిని మన ఇండియన్ మార్కెట్ లోని వీళ్ళ ఛానల్స్ ని యూజ్ చేయడం ద్వారా ట్రేడ్ చేయనున్నారు. సో వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోకి ఈ న్యూ ప్రొడక్ట్స్ కూడా యాడ్ అవుతాయి కదా, దీని ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అగ్రోకెమికల్ బిజినెస్ చేసేటువంటి పిఐ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 8% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లోని 17% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లోని వీళ్ళ ఎక్స్పోర్ట్ రెవెన్యూస్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు, కానీ డొమెస్టిక్ రెవెన్యూస్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్
క్వార్టర్ లో వీళ్ళు 369 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 448 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ అగ్రో కెమికల్ రెవెన్యూస్ లోను అండ్ ప్రాఫిట్స్ లోను చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఫార్మా సెగ్మెంట్ నెంబర్స్ లో మాత్రం ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని పిఏ ఇండస్ట్రీస్ వాళ్ళ నెంబర్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. దీంతోనే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నుంచి కూడా పిఏ ఇండస్ట్రీస్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి లూపిన్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెట్ సేల్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 50.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లో 29.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 77.2% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ లోని 122.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఇండియన్ బిజినెస్ లోని 18% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఇండియన్ సేల్స్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు 20 న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని లూపిన్ వాళ్ళ నెంబర్స్ బాగుండటంతోనే ఈ రోజు సెషన్ లో లూపిన్ స్టాక్ 4% పైనే పెరిగింది. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ కోర్ ఆన్లైన్ ఇన్సూరెన్స్ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 66% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ న్యూ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 78% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఈ పీబీ ఫిన్టెక్ వాళ్ళ పైసా బజార్ బిజినెస్ ఉన్నది కదా, దీనిలోని వీళ్ళ క్రెడిట్ బిజినెస్ లో మాత్రం ఈ క్వార్టర్ లోని మోడరేట్ గ్రోత్ ని డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 11.9 క్రోర్స్ లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 60 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని 59.98 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేశారు. ఇక్కడ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో ప్రాఫిట్ లోకి వచ్చారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ వీళ్ళ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ తో మనం జూన్ క్వార్టర్ ని కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే జనరల్లీ మార్చ్ క్వార్టర్ లోని ఇన్సూరెన్స్ పుష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో ఈ సీజనల్ ఇంపాక్ట్ ఉండడం వల్ల మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని జూన్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో పీబీ ఫిన్టెక్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పౌల్ట్రీ బిజినెస్ చేసేటువంటి వెంకీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ మెటీరియల్ కాస్ట్ బాగా తగ్గడంతో లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి. ఈ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే ఈ క్వార్టర్ ప్రాఫిట్ లో జంప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో మనం కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ లోని 280% పైన గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్రాఫిట్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, ఈ క్వార్టర్ లోని వీళ్ళ పౌల్ట్రీ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను యానిమల్ హెల్త్ ప్రొడక్ట్ సెగ్మెంట్ రెవెన్యూస్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఆయిల్ సీడ్ రెవెన్యూస్ లో మాత్రం డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తున్న బాటమ్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వెంకీ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడి 20% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో స్టాక్ 20% కరెక్ట్ అయ్యి లోవర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఎందుకు ఇంతలా ప్రెషర్ కనపడింది అన్నది ఒకసారి మనం చెక్ చేద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ రెవెన్యూ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు ప్రాఫిట్స్ డెలివర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 35.62 క్రోర్స్ లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు క్లియర్లీ అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అసెట్ క్వాలిటీ అయితే ఇంపాక్ట్ అయింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ బాగా పెరిగిపోయింది. అండ్ అలాగే నెట్ ఎన్పిఏ కూడా బాగా పెరిగింది. సో ఈ ఎన్పిఏ నెంబర్ ఇంతలా పెరగడం అన్నది నాట్ గుడ్. సో ఒక్కసారి వీళ్ళ ఎన్పిఏ నెంబర్ ఇంతలా పెరగడంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటా లోను అండ్ ప్యాట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళ 85 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 107 క్రోర్స్ ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ లో చూసిన వీళ్ళ నెంబర్స్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ వాళ్ళ బోర్డ్ 6 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి స్టాక్ లో జంప్ కనపడి 5% పైనే పెరిగింది. నెక్స్ట్ అరోమా కెమికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓరియంటల్ ఏరోమేటిక్స్ లిమిటెడ్ యొక్క నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 6 క్రోర్స్ లాస్ జనరేట్ చేసినట్లయితే
ఈ క్వార్టర్ లోని 10.98 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో స్లైట్ గా డ్రాప్ కనపడుతుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఎక్స్పెన్సెస్ తగ్గడం వలన ప్రాఫిట్ లోని గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళు లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వచ్చేసరికి ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక్కసారి స్టాక్ లో జంప్ కనపడి 17% పైనే పెరిగింది. నెక్స్ట్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి సాక్సాఫ్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 25 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 23 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో కూడా వీళ్ళు 25 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఈ క్వార్టర్ లోని సాక్సాఫ్ట్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దీంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత సాక్సాఫ్ట్ స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి ఎఫ్డిసి లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా ఈ క్వార్టర్ లో బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 109 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 46 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 119 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎఫ్డిసి లిమిటెడ్ స్టాక్ లో జంప్ కనపడి 4% పైనే పెరిగింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్ షో. ఈరోజు డైలీ మంచ్ లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.